మీరు అడిగారు 2 క్వశ్చన్స్ అడిగారు. లాభం ఏంటి, నష్టం ఏంటి? లాభం ఏంటంటే వరల్డ్ క్లాస్ ఎయిర్పోర్ట్ వస్తుంది, విశాఖపట్నం ఇమేజ్ కానీ ఆంధ్రప్రదేశ్ ఇమేజ్ కానీ చాలా బూస్ట్ అవుతుంది. నష్టం ఏంటంటే మనం ఇక్కడ వైజాగ్ ఎయిర్పోర్ట్ నుంచి వెళ్తే ఫ్లైట్ టికెట్ తీసుకుని వెళ్తాకే 700 రూపాయలు అవుతుందంటే ట్యాక్సీకి. ఇప్పుడు భోగాపురం అంటే మామూలు కార్లు వెళ్తే 2500, ఇన్నోవాలు వెళ్తే 4000 అడుగుతున్నారండి ఓన్లీ డ్రాపింగ్కి. సో ఫ్లైట్ టికెట్ 4000 అయితే మన కార్కి ఏమో 4000, 8,000 అవుతుంది. వెళ్తాక 2 hours పడుతుంది, వస్తాక 2 hours పడుతుంది, డిపెండింగ్ ఆన్ ద లొకేషన్. సో 30 లక్షల ప్యాసింజర్స్ ఆర్ ట్రావెలింగ్ ఫ్రమ్ విశాఖపట్నం ఎయిర్పోర్ట్. 30 లక్షల మంది ఇంత ఇబ్బంది పడతాం అనేది వీఆర్ నాట్ హ్యాపీ అండి. సో మై రిక్వెస్ట్ ఇస్ ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ వరకు అంటే మాస్టర్ ప్లాన్ రోడ్స్ ఏడేస్తా అన్నారు, ఇప్పటికి అవుతాయి. ఇంకా పూర్వకు కూడా ల్యాండ్ ఎక్విజిషన్ ఫుల్ కావాలా అడగండి. మీరు కూడా ల్యాండ్ ఎక్విజిషన్ అయిందని అడగండి. మొత్తం పూర్తి ల్యాండ్ ఎక్విజిషన్ అయితే తర్వాత కదా రోడ్ వేస్తారు. ల్యాండ్ ఎక్విజిషన్ అవ్వకుండా రోడ్ ఎలాగైపోద్దండి? సో ఆ సీరియస్నెస్ లేదు. 7 years అయింది ఎయిర్పోర్ట్ స్టార్ట్ చేసి, ఈ పాటికి అయిపోవాలి కదండి. సో ల్యాండ్ ఎక్విజిషన్ కంప్లీట్ అవ్వలేదు. అలాగే కోస్టల్ కారిడార్ రోడ్ అన్నారు, అది ఇంకా వర్కే స్టార్ట్ అవ్వలేదు. కోస్టల్ కారిడార్ అంటే బీచ్ మీద ఉన్న రోడ్ అండి. అలాగా మన హైవేని గాజువాక నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళి రూట్లో 12 ఫ్లైఓవర్స్ ప్లాన్ చేశారు. ఒక్క ఫ్లైఓవర్లో కూడా వర్క్ స్టార్ట్ అవ్వలేదు. ఎవ్రీ మంత్ 8,000 vehicles ఆర్ బీయింగ్ యాడెడ్. మీరు ఆర్టీఓ అడగండి, 2 wheelers కానీ 3 wheelers కానీ 8,000 vehicles. భోగాపురం ఎయిర్పోర్ట్ స్టార్ట్ చేసిన 7 లక్షల వెహికల్ యాడ్ అయినాయండి, ఒక్క రోడ్డు పెరగల. సో ఇదంతా కూడా ఇబ్బంది కదా. ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని కాదండి, బోత్ ప్రభుత్వం వీఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ప్రోగ్రెస్. విశాఖపట్నం విపరీతమైన పెట్టుబడులు వస్తున్నాయి. సో మా రిక్వెస్ట్ ఏంటి, ఫ్లైఓవర్స్ కంప్లీట్ చేసి, మాస్టర్ ప్లాన్ రోడ్ కంప్లీట్ చేసి, అమరావతికి విశాఖపట్నంకి ఆ బుల్లెట్ ట్రైన్ ఏదైతే అమరావతి వరకు, అమరావతి నుంచి హైదరాబాద్కి పెట్టారు కాబట్టి విశాఖపట్నం కూడా యాడ్ చేసి ఒక 10 వందే భారత్ ట్రైన్స్ కూడా ఇమీడియట్గా మెట్రోస్ కండి, తిరుపతికి, బెంగళూరుకి, హైదరాబాద్కి, చెన్నైకి 10 రాత్రికి పొద్దున్న దిగిపోయేలాగా, నైట్ ఎక్కితే మార్నింగ్ 5కి వెళ్ళిపోయేలాగా. దీనివల్ల కంజెషన్ తగ్గుద్ది. ఎయిర్ ట్రావెలర్గా అవి వేయలేదనుకోండి, వీళ్ళందరూ వచ్చి ఇప్పుడు కొత్తగా విశాఖపట్నానికి 1,00,000 మంది వస్తున్నారు. ఈ కాగ్నిసెంట్ వాళ్ళు, టీసీఎస్ వాళ్ళు, యాక్సెంచర్ వాళ్ళు, ఇంకో వాళ్ళ నాకు ఎంప్లాయీస్ యాడ్ అయిపోతారు నెక్స్ట్ 1 yearలో. వీళ్ళందరూ కూడా ఫ్లైట్ టికెట్లు పెరిగిపోతాయి. సో ట్రైన్ కూడా ప్యారల్గా దువ్వాడ రైల్వే స్టేషన్ డెవలప్ చేయాలి, అక్కడ ప్లాట్ఫామ్స్ డెవలప్ చేయాలి, అక్కడ ఒక 10 ట్రైన్స్ పంపించాలి. సో కొంచెం కంజెషన్ అటు ఈజ్ చేయాలి. ఇది ఇక్కడికేమో బస్సెస్లో, ఇక్కడ ప్యాసింజర్ లాంచెస్ వైజాగ్లో ముఖ్యమైన ప్లేస్లో 5 ప్యాసింజర్ లాంచెస్ అంటే బిజినెస్ లాంజ్ లాగా, బోడా పార్క్ దగ్గర ఒకటి, రామకృష్ణ బీచ్ దగ్గర ఒకటి, మధురవాడ దగ్గర ఒకటి, గాజువాక్ దగ్గర ఒకటి. బిజినెస్ లాంజ్ అంటే ప్యాసింజర్ పొద్దునే ఓబరో ఏదో పట్టుకుని 100 రూపాయలకి ఆటోలో తీసుకుని అక్కడ లాంజ్కి వచ్చేసి కూర్చుంటే అక్కడి నుంచి బస్ ద్వారా భోగాపురం ఎయిర్ కండిషన్ హైడ్రోజన్ బస్సెస్ కానీ ఎలక్ట్రిక్ బస్సెస్ ద్వారా ఓ 200 రూపీస్కో 250 రూపీస్కో పెడితే శ్రీకాకుళం వెళ్తాక 150 రూపాయలు అవుతుంది కదా. భోగాపురం ఎయిర్పోర్ట్ 250 రూపాయలు తీసుకున్నా 500 రూపాయలకి ఎయిర్పోర్ట్ చేరుకునే అవకాశం ఉంటుంది. అది లగ్జరీ బస్సెస్ పెడితే. సో సొల్యూషన్స్ ప్రకారం ఈ రోడ్ లేయటంతో పాటు ఈ ప్యాసింజర్ జీవీఎంసీ కానీ ఓడా కానీ ల్యాండ్ ఇచ్చి జిఎంఆర్ గ్రూప్కి 4,500 కోట్లు ఖర్చు పెట్టిందండి ఎయిర్పోర్ట్కి. 1% ఖర్చు పెడితే 45 కోట్లే. 5 బిజినెస్ లాంజ్లకు కూడా బ్రహ్మాండమైన ఎక్స్పీరియన్స్ వద్దు. వచ్చి కూర్చుని పేపర్ చదువుకుని అక్కడ మందులు మెడిసిన్ షాప్లో పక్కన మెడికల్ షాప్లో అర్జెంట్ మెడిసిన్స్ ఫోన్ ఛార్జింగ్ చేసుకుని ఆ బస్సు ఎక్కి భోగాపురం వెళ్తాకి ఈ పొల్యూషన్ తగ్గుద్ది. 30 లక్షల కార్లతో అక్కడికి వెళ్ళిపోదులు ఈ బస్సులో వెళ్తే ఒకసారి 70-80 మంది వెళ్ళిపోతారు.